హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్. ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి. మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి సమాచారం అందుతుంది. ఏడాదికి ఒక్కసారి శివరాత్రి వస్తుంది. అయితే ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి వస్తుంది. దీన్ని మాస శివరాత్రి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షంలో చతుర్థి తిథి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను చేపట్టి శివపార్వతులను పూజించిన వారికి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం. ఈ నెల డిసెంబర్ 29వ తేదీన ఆదివారం నాడు మాస శివరాత్రి వచ్చింది. ఈ మాస శివరాత్రి రోజున శివమంత్రాలను జపించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు. కాబట్టి శివయ్యకి ఇష్టమైన ఈ మాస శివరాత్రి నాడు శివయ్యని ఎలా పూజిస్తే శివ అనుగ్రహం మనకు లభిస్తుంది, మరియు ఏ పనులు చేస్తే సకల శుభాలు కలుగుతాయి అనే విశేషాలను గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. మార్గశిర మాసం కృష్ణపక్షంలో చతుర్థి తిథి నాడు డిసెంబర్ 29 ఆదివారం రోజున మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ ఏడాదిలో ఇదే చివరి మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈరోజు శివుడిని పూజించడం ద్వారా చేసిన పాపాలన్నీ నశించి మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అలాంటి వారు ఈ మాస శివరాత్రి నాడు ఇంట్లో శివుడిని పూజించి మీ మనసులో కోరికలను శివయ్యకు చెప్పుకుంటే అవి ఎంతటి కష్టమైన కోరికలైనా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే మీ కోరిక తీరుస్తాడు. అంతటి శక్తి ఈ మాస శివరాత్రి పూజలకు ఉంటుంది. మాస శివరాత్రి రోజున శివుడిని పూజించడం వలన మన కుటుంబంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి మాస శివరాత్రి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి ఇంట్లో శివ పూజను చేసుకోవాలి. ముందుగా మీ పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసుకొని మీ పూజా గదిలో ఉన్న శివ పార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోండి. అలాగే శివుడికి బిల్వపత్రాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఎక్కడైనా బిల్వపత్రాలు దొరికితే ఈ మాస శివరాత్రి రోజున శివునికి బిల్వపత్రాన్ని సమర్పించండి. ఈ మాస శివరాత్రి నాడు ఉమ్మెత్త పువ్వుతో శివుణ్ణి పూజించిన వారికి అఖండమైన రాజయోగం కలుగుతుంది. ఈ విధంగా శివునికి ఇష్టమైన పువ్వులతో లేదా మీకు అందుబాటులో ఉండే పువ్వులతో శివుడిని అలంకరించుకొని శివ పార్వతుల ముందు ఒక దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి. అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోవాలంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అనారోగ్య సమస్యలు అలాగే జాతక దోషాలు తొలగిపోవాలంటే నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఇక పూజలో నైవేద్యంగా పచ్చి పాలను లేదా పండ్లను నివేదించండి. ఇలా శివుని పూజించే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ మాస శివరాత్రి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుతారో అలాంటి వారికి శివ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. పూజ చివరలో శివ చాలీసాను పఠించి శివునికి హారతి ఇచ్చి శివ పార్వతులకు నమస్కారం చేసుకోండి. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారాల్లో ధూపం ఒకటి. అంటే ఆ పరమేశ్వరుడికి ధూపం వేస్తే చాలా ఇష్టమంట. కాబట్టి మాస శివరాత్రి నాడు శివునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపాన్ని సమర్పించండి. ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు. పూజా గదిలో శివలింగం ఉన్నవారు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, నీరు ఈ పంచామృతాలతో
శివలింగాన్ని అభిషేకించండి. పంచామృతాలు మనకి ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార వీటన్నిటిని కలిపి మనం పంచామృతాలుగా తయారు చేసి శివలింగాన్ని అభిషేకించాలి. ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది కాబట్టి మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ ఆ శివాలయానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ శివరాత్రి రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటారంట. మరి ఇంతటి శక్తివంతమైన మాస శివరాత్రి రోజున శివుడిని దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి వరించడంతో పాటు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరియు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఉదయం ఇంట్లో పూజ పూర్తి చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళి 11 సార్లు ప్రదక్షిణాలు చేసి పూజారికి దక్షిణ తాంబూలాలను సమర్పించండి. ఆ పండితుని యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. మాస శివరాత్రి రోజున చండీ ప్రదక్షిణాలు చేయడం ద్వారా 30,000 సార్లు శివాలయాన్ని దర్శించుకున్నంత భాగ్యం లభిస్తుంది. ఈ మాస శివరాత్రి నాడు శివునికి అభిషేకాలు చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున శివుడిని అభిషేకించిన వారికి శివ అనుగ్రహం సులభంగా లభిస్తుంది. జీవితంలో ఇలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ మాస శివరాత్రి నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోండి. శివ అనుగ్రహంతో పాటు పరిపూర్ణమైన ఆయుష్ మీకు లభిస్తుంది. మోక్షప్రాప్తి లభిస్తుందని వేద పండితులు అంటున్నారు. ఈ మాస శివరాత్రి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని దర్శించి చంద్రునికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మాస శివరాత్రి నాడు సాయంత్ర సమయంలో పూజా గదిలో ఒక దీపాన్ని వెలిగించి ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. శ్రీ మహాలక్ష్మీదేవి మిమ్మల్ని కరుణిస్తుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు. ముఖ్యంగా ఈ మాస శివరాత్రి నాడు శివుడిని పూజించిన వారికి అఖండ కుబేర రాజయోగం ప్రాప్తిస్తుంది. అలాగే ఈ రోజున తులసిని పూజించిన వారికి ఆకస్మికంగా ధనప్రాప్తి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు చేకూరుతాయి. వివాహానికి సంబంధించి అడ్డంకులు ఏర్పడుతున్నవారు ఈ మాస శివరాత్రి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. అలాగే వివాహమైన వారి జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఆ మంత్రం ఏమిటంటే ఓం సృష్టికర్త మం వివాహ కురు స్వాహ అను మంత్రాన్ని పఠించడం వల్ల వివాహ సంబంధమైన అడ్డంకులన్నీ తొలగిపోతాయి. శివుడు నిరాడంబరుడు. ఇతరులకు సేవ చేస్తే చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ మాస శివరాత్రి రోజున నిరుపేదలకు సహాయం చేయడం వల్ల మనకు ఆ శివయ్య యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరియు ఆ శివయ్య తండ్రి మనల్ని కరుణించి మనల్ని కూడా ధనవంతులుగా చేస్తాడు. ఈ విధంగా మాస శివరాత్రి రోజున ఆ శివయ్యని మనం దర్శించుకొని ఆ శివుడికి మనం అభిషేకం చేయడం వలన బిల్వపత్రాలను సమర్పించడం వలన మనకు ఎనలేని పుణ్యఫలం లభిస్తుంది. మరియు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో మంచి పురోగతి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.